ज्ञानाञ्जनाश्रीलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि नमस्ते। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरोन् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्ते भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। ద్వితీయ స్కందంలో ఉన్నాండి. ద్వితీయ స్కందంలో హృదయ పరివర్తన ఏంది, మూడో అధ్యాయం కూడా అయింది కదా. విశుద్ధ భక్తియుత సేవ హృదయ పరివర్తన. సో దేనివల్ల హృదయ పరివర్తన జరుగుతుందంటే హరి కథామృతం ద్వారా హృదయ పరివర్తన జరుగుతుంది. సో నాలుగవ అధ్యాయం భాగవతంలో భక్తి సారమైన కూడా సిస్టమాటిక్గా భగవంతుడి యొక్క సృష్టి గురించి శుకదేవ గోస్వామి చెప్తున్నారు. ఓకే, సో ఆ సృష్టి ఎలా జరిగింది అనేది స్టార్టింగ్ ఇవాళ మనం చూస్తున్నాం. సృష్టి క్రమం ఈ చాప్టర్లో సృష్టి క్రమము అని ఉంది, కానీ ఇంట్రొడక్షన్ అసలు సృష్టి క్రమం గురించి ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, నెక్స్ట్ చాప్టర్లో ఎలాగ సృష్టి మొదలైంది, ఈ రెండు ఇవాళ ట్రై చేద్దాం పూర్తి చేయడానికి. సూత ఉవాచ. సూత గోస్వామి పలికెను. శుకదేవ గోస్వామి నుండి ఆత్మతత్వ నిశ్చయమునకు సంబంధించిన వచనములను ఆలకించిన పిమ్మట ఉత్తరాతనయుడు పరీక్షిత్ మహారాజు తన ఏకాగ్రతను శ్రద్ధతో శ్రీకృష్ణుని పైననే నిలిపాను. అంటే ముందు చాప్టర్లో కథాశ్రవణం గురించి సౌనకాది ఋషులు ఏమన్నారంటే ఇంకా మాకు డీటెయిల్డ్గా చెప్పు, ఆ తర్వాత ఏం జరిగింది అని అడగడంతో సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుని ఎడగల హృదయపూర్వకమైన ఆకర్షణ ఫలంగా పరీక్షిత్ మహారాజు దేహము, భార్య, సంతానము, రాజప్రాసాదము, గజాశ్వముల వంటి పశువులు, ధనాగారము, బంధుమిత్రులు, నిష్కంటకమగు రాజ్యము మున్నగు వాని ఎడ గల దృఢమగు మమత్వమును త్యజింపగలిగను. సో అన్ని చోట్ల మనం వైరాగ్యం రావాలి అంటున్నాం. సో కానీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక దాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఉన్న వాటిని కాపాడుకోవాలి, లేని వాటివి కూడబెట్టుకోవాలి. కొన్ని కొత్తది వస్తుంది కదా, పెళ్ళైన కొత్తలో మా మామగారు చెప్పారు, ఒక కొత్త చీర కొనుక్కుంటే ఒక పాత చీర తీసేయమ్మా, అవి తీయడం అవ్వట్లేదు, మనసులో రావట్లేదు.
కొత్తవి కొనుక్కోవడం మానట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? బీరువాలు కొనుక్కోవాలి, నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవాలి. అన్ని వస్తువులు అలాగే, అంటే అక్కర్లేనిది కూడా డిటాచ్మెంట్ రావట్లేదు. ఓకే, అటాచ్మెంట్ భౌతిక వస్తువుల మీద పెరిగిపోతూ ఎలా అవుతుంది? వీటన్నిటి మీద వైరాగ్యం రావాలి అంటే మనస్సుని సరిగ్గా ఎక్కడ ఆకర్షణ అది తృప్తి చెందుతుంది అంటే అది ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుని ఎడగల హృదయపూర్వకమైన ఆకర్షణ ఫలంగా ఒక చోట మనస్సు అట్రాక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మిగతావన్నీ మనకి ఆకర్షణ తగ్గిపోతుంది. రసవర్జ్యం రసోప్యస్య అన్నారు కదా. అంటే ఎప్పుడైతే ఉన్నత రుచిని చూసామో చిన్న చిన్న వాటిని వదిలేస్తాం. ఎక్కడైనా వెళ్ళాలి ఒక చోట, తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు మనకు ఒక కోరిక ఉంటుంది. విజయ గారు చాలాసార్లు అన్నారు బృందావనం వెళ్ళాలి. ఆ కోరిక ఉండి బృందావనం వెళ్తున్నాము అనుకోండి, అప్పుడు దారిలో ఇది లేదా అది లేదా, అక్కడ ఏసీ లేదా, వాటి మీద మనసు పోతుంది. లేదా పట్టు చీర, వీటి మీద మనసు పోతుంది ఆటోమేటిక్గా, అంతే కదా. ఎందుకంటే వేరే టేస్ట్ మనం కోరుకుంటాం. ఏదైనా సరే ప్రభుపాద వారు ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఒక చాలా మంది ఇప్పుడు యూత్ యంగ్ పీపుల్ అంతా చూస్తుంటే చాలా అలవాట్లు ఉండేవాళ్ళు, చాలా అలవాట్లు అంటే దురలవాట్లు. సో సపోజ్ పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి కండిషన్ పెట్టింది అనుకోండి, నువ్వు సిగరెట్ తాగితే నేను చేసుకోను, నువ్వు తాగితే నేను చేసుకోను. ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక హయ్యర్ ఉన్నతమైనది కావాలి అంటే వదిలేసుకోవాలి. అప్పుడు వాడు వదిలేసుకోగలుగుతాడు. ఎందుకు? హయ్యర్ టేస్ట్, ఉన్నత రుచిని వాడు చూశాడు కాబట్టి. సో ఇక్కడ ఆకర్షణ కలిగితే ఇక్కడ వైరాగ్యం అనేది జరుగుతుంది. వైరాగ్యం ఇక్కడ కలిగే కొద్దీ ఆకర్షణ పెరుగుతుంది. ఇది కూడా సైకిలే. సో నాకు పూర్తిగా ఆకర్షణ రాలేదు, ఆ తర్వాత వైరాగ్యం మొదలెడతాను అంటారు. వైరాగ్యం అభ్యాసం ఈ రెండు కూడా కలిసి చెప్పాడు కృష్ణుడు. ప్రాక్టీస్. నాకు ఇది అవసరమా? ఫస్ట్ అవసరం లేని ముందు వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఇది నాకు అక్కర్లేదు, జీవితంలో మళ్ళీ అక్కర్లేదు, కానీ ఏమో ఎక్కడో అనిపిస్తుంది. సో మనం చుట్టూ కనుక చూసుకుంటే చాలా అక్కర్లేనివి కూడబెట్టుకుని ఉంటాం, దాని మీద కూడా మనసు పోవట్లేదు. సో పరీక్షిత్ మహారాజు పరిస్థితి ఏంటి? హృదయం పూర్తిగా కృష్ణుడి మీద ఆకర్షిత అవ్వడం వల్ల అంటే భార్య, సంతానం, రాజప్రసాదం, తను సంపాదించిన సంపాదన, రాజ్యం, వీటన్నిటి మీద కూడా మమత్వం అనేది అతడు ఈజీగా త్యజింపగలిగాడు, వదిలివేయగలిగాడు. ఓకే, ఓ ఋషివరులారా, శ్రీకృష్ణ భగవానుని చింతన యందు సదా లగ్నమై ఉండడి మహాత్ముడకు పరీక్షిత్ మహారాజు ఆసన్నమైన తన మృత్యువు నెరిగి ధర్మార్థ కామాది సర్వవిధ కామ్యకర్మలను పరిత్యజించెను. ఆ విధంగా అతడు తన సహజ కృష్ణ ప్రేమ యందు స్థిరముగా నెలకొని మీరు నన్ను అడుగుచున్న చందముగా ఈ ప్రశ్నలన్నింటినీ అడిగాను. సో మనం ఏమనుకున్న చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మార్థ కామం అంటే మూడు కూడా వదిలేశారు. ధర్మం వదిలేయడము అంటే అధర్మం చేపట్టాడని కాదు, ధర్మాన్ని విడిచిపెట్టాడంటే ఏంటండి ఇక్కడ అర్థం? ధర్మార్థ కామాలు పరిత్యజించేశాడు. ఎవరైనా ధర్మం పరిత్యజించేస్తారా? ధర్మం విడిచిపెట్టేస్తారా? మరి ఏంటి ఇక్కడ? ధర్మం వదిలేశాడు, అర్థం వదిలేశాడు, కామం వదిలేశాడు. అర్థం కామం మనకు అర్థమయ్యాయి. అర్థం అంటే రాజ్యం, సంపద, కామం అంటే కోరికలు. ధర్మాన్ని విడిచిపెట్టడం పరోధర్మం కోసం స్వధర్మాన్ని వదిలిపెట్టేశాడు. దేహ ధర్మాలన్నిటినీ విడిచిపెట్టాడు. దేహధర్మం, దేహానికి సంబంధించిన రాజునని కానీ, ధర్మం అంటే అర్థం కాలేదా? దేహ ధర్మము, తను రాజు అని కానీ దేహానికి సంబంధించిన ధర్మాన్ని విడిచిపెట్టి అంటే పరోధర్మాన్ని అతడు స్వీకరించాడు. పరో ధర్మము అంటే ఏదైతే ఆత్మకి సంబంధించిన ధర్మం, అది భక్తి. ఆత్మని భగవంతుడికి కనెక్ట్ చేసేది పరోధర్మం. భాగవతం ఆ పరోధర్మం గురించి మాట్లాడుతాం కదా.
స్టార్టింగ్ శ్లోకం చెప్పుకున్నాం కదా మనం. ఏంటి అసలు శ్లోకం? సెకండ్ శ్లోకం వచ్చే ఎవరికైనా? ధర్మ ప్రోజ్జిత కైటవోత్తర పరమో, కైతవ ధర్మాన్ని విడిచిపెట్టేసి పరోధర్మం గురించి మాట్లాడుతోంది భాగవతం. స్టార్టింగే యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న. ధర్మం అంటే ఏంటి? ఇక్కడ ఏ ధర్మాన్ని విడిచిపెట్టాడు? ఓకే, మనకి ఇక్కడ వస్తుంది భగవద్గీత స్టార్టింగ్ ఏంటి, సారీ ఎండింగ్ ఏంటి? కృష్ణుడు చెప్పిన లాస్ట్ శ్లోకం ఏంటండి భగవద్గీతలో? హరే కృష్ణ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలని విడిచిపెట్టి, థ్యాంక్ యూ ప్రశ్న. అన్ని ధర్మాలని, ధర్మ విడిచిపెట్టడం ఏంటి అని మనకు అక్కడే ప్రశ్న రావాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని విడిచిపెట్టు. అన్ని ధర్మాలు అంటే ఇంకా ఆశ్రమం అనండి, వర్ణం అనండి, మన వృత్తి అనండి, అన్నీ పక్కన పెట్టి నా ఏకం శరణం రజ, నన్ను ఏకంగా నన్ను మాత్రమే నువ్వు శరణు పొందు. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? ధర్మ అర్థ కామాలని పరిత్యజించి పరోధర్మాన్ని స్వీకరించి తన సహజ కృష్ణ ప్రేమమయం, ప్రతి చోట కూడా యాక్చువల్లీ కృష్ణుడి మీద ప్రేమ సహజంగానే రావాలి. సహజంగా ఉంది, అది లేదేమో అనుకుని మనం ఏం చేస్తుంటాం అంటే కొన్నిసార్లు ఇలా చెయ్యాలేమో అనుకుంటున్నాం. యాక్చువల్గా లోపల అది సహజ ప్రేమ. ప్రతి జీవికి కూడా సహజంగా, చేపకి సహజంగా నీటితో కనెక్షన్. అదేం భావించుకోవట్లేదు, ఓహో నేను నీళ్ళల్లో ఉంటే ఆనందంగా ఉంటాను కాదు. దాని నేచర్ ఏంటి అంటే నీళ్ళల్లో ఆనందంగా ఉంటాడు. అదే జీవి యొక్క సహజ స్థితి ఏంటి అంటే కృష్ణ ప్రేమ. సహజ స్థితి, న్యాచురల్ స్టేట్. సహజంగానే మనందరం కూడా కృష్ణ భక్తులు. కానీ దానన్నిటినీ కప్పేసి ఇప్పుడు ఆ ప్రేమని, ఓహో ఇలా అయితే ప్రేమ, అలా అయితే ప్రేమ అని మనం ఇలా చేస్తే ప్రేమేమో అనుకుంటున్నాం. యాక్చువల్లీ ప్రేమ సహజ స్థితి. ఓకే, సహజ ప్రేమలో తను స్థిరుడై ఉన్నాడు పరీక్షిత్. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎందుకండి అంత గొప్పది? సుఖ మహర్షి పరమ భక్తుడు, జ్ఞాని అని భక్తుడు. వినాలి అనుకున్న పరీక్షిత్ కూడా మహాభక్తుడు. సో ఇద్దరి మధ్య, భక్తుల మధ్య ఆ సంభాషణ జరుగుతుంది కాబట్టి భాగవతం అంత విశేషంగా చెప్పుకోబడింది. ఎవరి చేత చెప్పుకోబడుతుంది ఇది? సౌనకాది ఋషుల చేత, మహర్షుల చేత వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ అనేది చెప్పుకోబడుతుంది. సో ఈ ప్రశ్నలన్నీ మీరు అడిగినట్లే ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగారు. రాజోవాచ, పరీక్షిత్ మహారాజు పలికను, ఓ విద్వత్పూర్ణుడవైన బ్రాహ్మణ, భౌతిక కల్మషము లేని కారణమున మీరు సమస్తము ఎరిగి ఉన్నారు. కావున మీరు పలికినదంతయు పూర్ణముగా యుక్తమని నాకు తోచుచున్నది. మీరు హరికథలను వర్ణించడి కారణమున మీ వచనములు నా అజ్ఞానాంధకారమును క్రమంగా నశింపజేయుచున్నది. ఎందుకు? సుఖ మహర్షిలో ఏమాత్రము భౌతిక కల్మషం లేదు కాబట్టి మీరు చెప్పేది ప్రతిదీ కూడా ప్యూర్. మన అన్నిట్లో ఇప్పుడు 100% ప్యూర్ అని వెతుకుతూ ఉంటాం. 99% ప్యూర్ అన్నా కూడా 100% ప్యూర్ అంటే దానికే కదా చూస్తున్నాం, శుద్ధ గీ అంటుంటారు. అట్లీస్ట్ దానికోసం వెతుకుతాం 100%. సో 100% భౌతికత్వం లేనప్పుడు వాక్కు చాలా శుద్ధంగా ఉంటుంది. మీరు అలాంటి వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్న ఈ జ్ఞానం అజ్ఞాన అంధకారాన్ని క్రమంగా వాటి నుంచి నేను బయటపడుతున్నాను. పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు తన అంతరంగిక శక్తులచే గొప్ప దేవతలకు సైతము అచింత్యములైన ఈ విశ్వములను యథారూపమున ఏ విధంగా సృష్టించను మీ నుండి నేను తెలుసుకొనగోరుచున్నాను. తన ప్రశ్నలు మొదలెడుతున్నాను. యాక్చువల్లీ కృష్ణ లీలలు వినాలి, అంతేనా? వచ్చిన సొల్యూషన్ అంతే. సహజంగా అందరూ కృష్ణ లీలలు వినాలి, మరణించేవాడైనా సరే కృష్ణ లీలలు వినాలి. లీలలు అంటే ఏ లీలలు వినాలి? సో పరీక్షిత్ ఇక్కడ డైరెక్ట్ గా నాకు గోవర్ధన్ లీల చెప్పండి, నాకు కృష్ణుడి రాసలీల గురించి చెప్పండి అని అడగట్లేదు. క్రమ పద్ధతిలో
అంటే భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలుసుకున్న తర్వాత భక్తులతో చేసిన లీలలు ఇంకా కూడా రసాస్వాదం ఉంటుంది. సో భగవంతుడి ఔన్నత్యం తెలుసుకోవడం కోసం అసలు ఎలా వచ్చింది, అసలు విశ్వం ఎలా వచ్చింది, మొత్తం ఎలా సృష్టి అనేది జరిగింది, అక్కడి నుంచి నాకు చెప్పండి అంటుంది. ఓకే, సృష్టి ఎలా జరిగింది అనగానే మనకి గుర్తొచ్చే అవతారాలు ఏంటండి? 2 రకాల అవతారాలు మనకు గుర్తు రావాలి. ఏమిటి? పురుష అవతారం, పురుష అవతారాలు, కరెక్ట్. ఇంకా గుణావతారాలు. గుణావతారాలు, పురుష అవతారాలు ఎలాగా? కారణోదక సాయి విష్ణు, గార్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. గుణావతారాలు ఏమండి? రజస్తమో సత్వరజస్తమో గుణాలకి బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అంతే కదా. సృష్టి, ఈ భౌతిక ప్రపంచం, ప్రకృతి ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయి. సో సృష్టి గురించి ఎలా మొదలైంది అనగానే ఈ రెండిటి గురించి ముందు వస్తుంది. ఓకే, సర్వశక్తిమంతుడైన పరమ పురుషుడు క్రీడా భావమున ఈ దృశ్యమాన జగత్తును పోషించుటయందును తదుపరి ఉపసంహరించుటయందును ఏ విధంగా తన భిన్నమైన శక్తులను విస్తారములను నియుక్తము చేయును దయచేసి వర్ణింపుడు. పరీక్షిత్ అడుగుతున్నాడు. ఏదో ఆట కింద ఏదో చిన్న బొమ్మ చేస్తాం, చిన్నపిల్లల గురించి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తాం, వాళ్ళు చాలా అవలీలగా ఇలా 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 ఏదో పెట్టేస్తుంటారు, తర్వాత అన్ని తీసేస్తూ ఉంటారు. సో భగవంతుడు కూడా ఈ సృష్టి విశ్వాన్ని అలా ఏదో క్రీడా భావాన, ఓకే, దీన్ని సృష్టించడం, పోషించడం, తిరిగి లయం చేయడం. సో ఇవన్నీ ఏ ఏ శక్తులతో ఇవన్నీ చేస్తున్నాడు అని నాకు వివరించండి అని అడుగుతున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, భగవానుని దివ్య కర్మలు పరమాద్భుతములై ఉన్నవి. వానిని అవగతము చేసుకొనుటకు పలువురు పండితుల గొప్ప యత్నములు కూడా అసమర్థమైనవిగా నిరూపింపబడినందున అచింత్యములుగా గోచరించుచున్నవి. భగవంతుడి లీల అంటే అది అచింత్యం అనే అనిపించాలి. మన చింతకు అసలు అందకూడదు, అప్పుడు అది కరెక్ట్ లీల. దాన్నే లీల అంటారు. మనకు అర్థం కాదు ఎలా చేశారు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, విరాట్ రూపంలో మొత్తం విస్తరించి ఉన్నాడు, అణువు లోపల ఉన్నాడు. అర్థం కాదు. ఎలా అర్థం కావాలి? యశోదగా ఎదుట ఉన్నాడు, మళ్ళీ లోపల విశ్వం ఉంది. ఇవన్నీ కూడా అచింత్య. భగవంతుడి తత్వమే అచింత్య, మన చింతకి దొరకదు. ఓకే, అతని లీలలన్నీ కూడా అచింత్యాలుగా గోచరిస్తున్నాయి. తానొక్కడే ప్రకృతి గుణములతో వర్తించినను, లేదా ఏకమారు పలు రూపంలోనికి విస్తరించినను, లేదా ప్రకృతి గుణములను నిర్దేశించుటకు వరుసగా విస్తరించినను దేవదేవుడు ఒక్కడే. విషయమా? మీరు వేద వాంగ్మయమునందు అపార పాండిత్యము కలవారును మరియు ఆధ్యాత్మికత యందు ఆత్మదర్శులను మాత్రమే గాక శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తులను తత్కారణమున దేవదేవుని వంటి వారే అయినందున ఈ సంశయాత్మక విచారణలను దయతో పరిష్కరించుడు. సో ఎందుకని అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఆత్మదర్శులు మాత్రమే కాకుండా, ఆత్మదర్శులు అంటే తనని తను ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవడమే కాకుండా ఆ స్థాయిలోనే వ్యవహరించాడు. ఓకే, అంతేకాకుండా మీరు శ్రీకృష్ణుని పరమ భక్తులు కాబట్టి, ఇంకొకటి కాబట్టి మీరు కూడా ఆల్మోస్ట్ దేవదేవుడు లాంటి వారు కాబట్టి మీరు నా డౌట్స్ తో కూడుకున్న ఈ విచారణ అంతా కూడా మీరు నాకు వివరించండి. సూత గోస్వామి పలికింది. ఆ విధంగా భగవానుని సృజనాత్మక శక్తిని వర్ణించుటకు రాజుచే అర్థింపబడినప్పుడు శుకదేవ గోస్వామి క్రమబద్ధముగా ఇంద్రియాధీశుని స్మరించి చక్కగా సమాధానము సూచు ఇట్లు పలికెను. సో ఈ ప్రశ్నకి సమాధానాలు మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయి.
సో సమాధానాలు చెప్పే ముందు సుఖదేవ గోస్వామి ముందు భగవంతుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఈ చాప్టర్ లో 12 నుంచి 25 వరకు కూడా సుఖదేవ గోస్వామి చేస్తున్న ప్రార్థనలు. శ్రీ సుఖ ఉవాచ సుఖదేవు గోస్వామి పలికిన భౌతిక జగత్తును సృష్టించుటకు త్రిగుణములను గ్రహించడి పరమ పురుషునికి నేను గౌరవపూర్వక వందనములను ఒసుగుచున్నాను. ప్రతి వారి దేహమునందు వసించు సంపూర్ణ తత్వము అతడే. అతని మార్గములు అచింత్యములైనవి. అతను యాక్చువల్లీ సృష్టి గురించి అడుగుతున్నాడు. సో ఫస్ట్ సృష్టికి సంబంధించిన సృష్టి స్థితి లయాలకు మూలమైన భగవంతుడికి నేను ప్రార్థిస్తున్నాను. పుణ్యాత్ములకు భక్తులకు సమస్త దుఃఖముల నుండి ముక్తి నొసగువాడును, అభక్తులకు దానవుల నాస్తిక స్వభావ ప్రకోపమును నశింపజేయువాడును అగు పూర్ణతత్వ ఆధ్యాత్మిక రూపునికి నేను మరలా గౌరవపూర్వక వందనములను సగుదును. అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వమున నెలకొనిన పరమహంసలకు అతడు వారికి నిర్ణీతమైన పదమును అనుగ్రహించును. ఏంటండి? పుణ్యాత్ములకు భక్తులకు సమస్త దుఃఖాల నుండి ముక్తి, అభక్తులకు స్వభావ ప్రకోపము, దానవుల నాస్తిక. ఈ అభక్తుల్లో ఇద్దరున్నారు, దానవులు నాస్తికులు. వాళ్ళ యొక్క స్వభావాన్ని నశింపచేయువాడు. అలాగే అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వమున నెలకొనిన పరమహంసలకు వారికి నిర్ణీతమైన పదమును అనుగ్రహించును. అంటే ఎవరి కోట వాళ్ళకి శాంక్షన్ చేయగలవాడు. ఎస్పెషల్లీ భక్తులకి ప్రత్యేకించి ఒక కార్యక్రమం పెట్టుకుంటాడు కృష్ణ. అందుకని మనం చాలాసార్లు చూసాం ఈ లీలా ప్రవేశము, భగవత్ లీలా ప్రవేశం. ఇంకా రాధిక కృపా కటాక్షస్తవ స్తోత్రంలో లాస్ట్ లో వస్తుంది. ఎవరైతే రాధిక కృపా కటాక్షస్తవ అంటే రాధాకుండలో ఆ నీళ్ళలో నించుని ఇన్నిసార్లు ఎవరైతే చెప్తే వాళ్ళు డైరెక్ట్ ఈ జన్మలోనే రాధ యొక్క దర్శనం కలిగి భగవంతుడి యొక్క చివరిలో భగవంతుడి యొక్క లీలా ప్రవేశం జరుగుతుంది అని రాసి అక్కడ మహాదేవుడు ఏమంటున్నాడంటే కృపా కటాక్షస్తవ స్తోత్రం రాసింది మహాదేవుడు అండి. ఒక భక్తుడు కోరుకునేది హయ్యెస్ట్ ఇదే అని. భగవంతుడి చేతిలో తాను పరికర భగవత్ సంకల్పం కింద చేయడం అనేదే భక్తుడు హయ్యెస్ట్ గా కోరుకునే దాన్ని లీలా ప్రవేశం. లీలా ప్రవేశం అంటే ఇంకేంటి? భగవంతుడి ప్రతినిధి కింద భగవంతుడికి సేవ నచ్చడమే లీలా ప్రవేశం. సో అవన్నీ ఎవరైతే ఇవ్వగలరో ఆ దేవదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. 14 యదువంశీయులకు స్నేహితుడను, భక్తి లేని వారికి సదా ఒక సమస్య వంటి వాడును అగు దేవదేవునికి నేను గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. చూడండి, నమో నమస్తే నమస్తేస్తు వృషభాయ సాత్వతాం. ఇప్పుడు మనకి కొంతమంది ఏంటంటారంటే భాగవతం కరెక్ట్ స్టార్టింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ అంటే మీనింగ్ ఏంటి? వసుదేవతనే. ఇంకో మీనింగ్ ఏంటి? సర్వాంతర్యం, సర్వము వ్యాపించి ఉన్నవాడు, అన్ని చోట ఉన్నవాడు వాసుదేవుడు. వస అంటే నివసించి ఉండడు, అన్ని చోట నివసించి ఉన్నవాడు. వాసుదేవుడు అంటే అన్ని చోట నివసించి ఉన్నవాడు. మీరెందుకు కేవలం వసుదేవ తనయుడు అని పెట్టేస్తున్నారు, కృష్ణుడు అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ ప్రశ్న ఎవరి గురించి వచ్చింది? కృష్ణుడు గురించి అడిగాడా డైరెక్ట్ గా? ఫస్ట్ ఏం అడుగుతున్నాడు? సృష్టి స్థితి కారణం ఎలాగా, ఎవరు, అతని గురించి చెప్పు అని అడుగుతున్నాడు పరీక్ష. కరెక్టేనా? ఓకే, సో ఎవరైతే సృష్టి స్థితి లయాలకు మూలమో అతనికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు శుకదేవ గోస్వామి. సో ఇందులో ఏమంటున్నాడు? సాత్వతాం. సాత్వతాం అంటే యదువంశీయులు. డైరెక్ట్ అందుకనే ప్రతి చోట మమ అన్న చోట మీరు కృష్ణ అని రీప్లేస్ చేసుకోండి.
నిరాకార రూపమా, ఒక జ్యోతి మాట్లాడుతుందా, కృష్ణుడి తరఫున మాట్లాడుతున్నారా, ఈ అన్ని భావనలు మనకి ప్రభుపాద వారు ఎంతో క్లియర్ గా ఫస్ట్ పేజ్ భగవద్గీత నుంచి ఈ కాన్సెప్ట్ మనకి చెప్తారు. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు అంటే అన్ని చోట్ల మళ్ళీ ఇంకేదన్నా వింటే మళ్ళీ మనకి కన్ఫ్యూజన్, మళ్ళీ పప్పులో కాలు వేయడం. అవన్నీ నేను మిమ్మల్ని అందరినీ అడిగాను, ఏ దేవతకి ఏవకి అనేది నేను పంపించిన అంటే పంపించండి అంటున్నారు. పప్పులో కాలు వేయకూడదు. కామ సర్వకామోవా గుర్తుపెట్టుకోవాలి. నాకు మెయిన్ బ్రాంచ్ తో కనెక్షన్ ఉందండి. మెయిన్ బ్రాంచ్, పక్క బ్రాంచెస్ తో అవసరం లేదు. కానీ అవన్నీ వేరు కదా, అవన్నీ కూడా ఇక్కడ. కానీ ఇక్కడ జరిగిన పని అక్కడ ఖచ్చితంగా అవుతుంది. హెడ్ ఆఫీస్ లో జరగని పని మీకు బ్రాంచ్ ఆఫీస్ లో ఏం జరగదు, అవునా కదా? కానీ బ్రాంచ్ ఆఫీస్ లో అయ్యే పని ప్రతిదీ హెడ్ ఆఫీస్ లో అయిపోతుంది. ఎందుకంటే బ్రాంచ్ ఆఫీస్ లో అయినా సరే హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ రావాలి. సో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో కృష్ణుడు మమ వాసుదేవ సర్వమితి. అర్జునుడు కూడా చెప్తున్నాడు, అయ్యో నేను కృష్ణ యాదవ అన్నానే నిన్ను. వాళ్ళిద్దరు వేరు వేరే, సర్వము వ్యాపించి ఉన్నవాడు వసుదేవ తనయుడు ఒక్కడే. అది మన అర్థం చేసుకోవాలి. కరెక్టే, వాసుదేవుడు అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడే. పరబ్రహ్మ స్వరూపము అన్న తన తేజస్సుతో సర్వము వ్యాపించి ఉన్నవాడు. కానీ అతడెవడు? దేవాది దేవుడు కృష్ణ భగవానుడు. ఇందులో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఓకే, అన్ని చోట్ల మనకి ఇదే వస్తుంది. సో యదువంశీయులకు స్నేహితుడును, భక్తి లేని వారికి సదా ఒక సమస్య వంటి వాడును అగు దేవదేవునికి నేను గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటికి పరమభోక్త అయినప్పటికీ అతడు ఆధ్యాత్మిక జగమున తన ధామమునందు రమించును. అతని దివ్య ఐశ్వర్యము అపరిమితమైనందున అతనికి సమానులెవ్వరునూ లేరు. భగవంతుడు ఏ డెఫినిషన్ అక్కడ పెట్టుకున్నా, షడైశ్వర్య సంపన్నుడు అంటే సంపూర్ణుడు కూడా. షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న అతడు. ఇక్కడి నుంచి 4-5 శ్లోకాలు లాస్ట్ లైన్ ఒకటే ఉంటుంది. యత్ కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. శ్లోకాలన్నీ లాస్ట్ లైన్ ఒకటే ఉంటుంది. తస్మై సుభద్రశ్రవసే నమో నమః. సుభద్ర అంటే భద్రము, మంగళకరుడు. యవ్వాని కీర్తనము, స్మరణము, దర్శనము, వందనము, శ్రవణము, అర్చనము కర్త యొక్క సమస్త పాప ఫలములను ఒక్క మారుగా ప్రక్షాళించి వేయును. అట్టి సర్వమంగళకరుడు శ్రీ భగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. సో వెంటనే అవ్వలేదే, తత్క్షణమే అని ఉంది కదా ఈ శ్లోకంలో. అంటే తత్క్షణమే అది మాడిపోయింది. కానీ మనకి ఇంకా అర్థం కాలేదు. ఓహనండి అంటే ఊబిలోంచి బయట పడ్డా కూడా చాలా రోజులు ఉండిపోతాం కదండి. మనం చాలా రోజులు, ఇప్పుడు 2-3 రోజులు ప్రయాణం చేసాం అనుకోండి, ఇంటికి వచ్చి నిద్రపోతున్న ట్రైన్లో నిద్రపోతున్నట్టే ఉంటుంది. ఇంకా ఊగుతున్నట్టు ఉంటుంది, ఒళ్ళంతా ఊగుతున్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ వచ్చేసాం మనం బయటకి, కానీ ఇంకా భావనలో ఎప్పుడైతే భగవంతుడి యొక్క శ్రవణం కీర్తనం చేశామో మన పరిస్థితి అదే. యాక్చువల్లీ పాప ప్రక్షాళన అయిపోయింది, మనం ఒప్పుకోవట్లేదు. అంటే మన మీద మనకు చాలా కాన్ఫిడెన్స్, నేను ఎంత పాపాత్ముండి అంటే నా పాపం ప్రక్షాళన అవ్వదు, కాబట్టి నాకు కష్టం వచ్చే తీరుతుంది. యాక్చువల్లీ ప్రభుపాద వారు అదే చెప్తారు, ఒక తాడు ఆల్రెడీ కాలిపోయింది కానీ ఇంకా చూడడానికి తాళ్ళలానే ఉంది. మీకు అర్థమైందా? పాపం ప్రక్షాళన అయిపోయింది కానీ చూస్తే మనకు అర్థం కాదు కాలిందా లేదా. దాన్ని ముట్టుకుంటే అప్పుడు పొడి పొడి రాలిపోతుంది. ఓహో అయితే కాలిపోయింది అనుకుంటా, అయితే కాలిందా లేదా అర్థం కాదు. చూడడానికి అలా అలాగే. ప్లస్ ఇంకోటి ఏంటి, మన ఫ్యాన్ ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది. ఆగిపోయింది, కర్మ స్టాప్ అయిపోయింది, కానీ అది ఆగడానికి మనకి రిఫ్లెక్షన్ రావడానికి అది టైం పడుతుంది. అలాంటి ఎవరి గురించి అయితే స్మరణ కీర్తనల ద్వారా పాప ప్రక్షాళన అవుతుంది, అలాంటి మంగళకరుడైన తస్మై సుభద్ర శ్రవసే నమో నమః. ఓకే, నెక్స్ట్.
విచక్షణాయ చరణోపసాదనాత్ సంగం యుధస్యో భయతోంతరాత్మనః విందంతి హి బ్రహ్మగతిం గతక్లమాస్తస్మై సుభద్రశ్రవసే నమో నమః. సర్వమంగళకరుడకు శ్రీకృష్ణ భగవానునకు మరల మరల నేను వందనములను అర్పించుచున్నాను. బుద్ధిమంతులకు వారు కేవలము ఆతని చరణ కమలములకు శరణజొచ్చుట ద్వారా వర్తమాన భవిష్యత్ స్థితుల సమస్త సంగము నుండి ముక్తిని బడసి ఆధ్యాత్మిక అస్తిత్వము వైపునకు క్లేశరహితముగా పురోగమించును. మనం ఆ రోజు ప్రార్థించాం కదా, ఆధ్యాత్మిక స్థితి కోసం నరసింహస్వామి ఏం చేస్తాడు అంటే ఆ క్లేశాలని ఆధ్యాత్మిక పురోగతికి కావలసిన క్లేశాలని భగవంతుడు, ఏ మంగళకరుడైన భగవంతుడు ఉన్నాడో ఎవరైతే ఆ క్లేశాలని పాలద్రోలుతాడో అలాంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. గొప్ప తాపసులు తపస్వినో దాన పరాయశస్వినో మనస్వినో మంత్ర విధస్సు మంగళ క్షేమం న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. గొప్ప తాపసులు, దానపరులు, యశస్సులు, తత్వవేత్తలు, యోగులు, వేద మంత్ర పారాయణ దక్షులు, వేద నియమ పాలకులు తమ అట్టి మహద్గుణములను ఆతని సేవార్థమై అర్పణము కావింపక ఎట్టి క్షేమమును బడయజాలనందున సమస్త శుభకరుడకు శ్రీకృష్ణ భగవానునకు మరల మరల గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ సమావేశమైన వాళ్ళలో ఇవి పాటించే వాళ్ళందరూ ఉన్నారు. గొప్ప తాపసులు, దానపరులు, యశస్సులు, తత్వవేత్తలు, యోగులు, వేదమంత్ర పారాయణ దక్షులు, వేద నియమ పాలకులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న సాధన భగవత్ అర్పణం కోసం కాకపోతే అవేవి కూడా వాళ్ళు సాధించడం అనేది జరగదు. సాధించినా అది సంపూర్ణం అవ్వదు. సో ఏం చేసినా భగవంతుడికి సమర్పించకపోతే ఎలా సంపూర్ణ అవ్వదో అలాంటి శ్రీకృష్ణ భగవానుడికి మళ్ళీ మళ్ళీ నేను నమస్కరిస్తున్నాను. ఇవన్నీ యాక్చువల్లీ భగవద్గీతలో వచ్చేసాయి. నెక్స్ట్, కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పులిందులు, పులష్కులు, ఆభీరులు, శుంభులు, యవనులు, ఖసజాతులకు చెందిన వారు మరియు ఇతర పాపకర్మలు సైతము భగవద్భక్తుల ఆశ్రయమును గొనుట ద్వారా పవిత్రులు కాగలరు. భగవానుడు పరమశక్తిమంతుడగుటే అందులకు కారణము. నేను అతనికి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. ఇటుపక్క వాళ్ళు ఎంత పాపాత్ములైనా సరే అటుపక్క ఉన్నది సంపూర్ణ తేజవంతుడైన భగవంతుడు. కాబట్టి ఎలాంటి వాళ్ళ పాపకర్మ అయినా సరే, ఇంద్రుడే కర్మే కాదు అదేంటి చెప్పుకున్నాం, యస్త్వింద్ర గోపమతవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. యస్త్వింద్ర గోపమతవేంద్ర మహోస్వకర్మ, ఇంద్రుడి యొక్క మహాకర్మ అయినా సరే, ఇంద్రగోప కీటకం అన్నిటికంటే చిన్న కీటకం, దాని కీటకం దాని యొక్క కర్మ అయినా సరే, ఒక పురుగు కర్మ అయినా సరే, పురుగు జన్మ అంటే ఇంకా చాలా చెడ్డ కర్మ. అటుపక్క వాడు 100% ప్యూరిఫైయింగ్ ఏజెంట్ కాబట్టి ఎంతటి దుష్కర్మ అయినా కూడా నశింప చేయగలరు. అలాంటి తస్మై ప్రభ విష్ణవే నమః, అలాంటి శక్తిమంతుడైన విష్ణువుకి మేము నమస్కరిస్తున్నాము. మనకి భాగవతంలో చూస్తాం విష్ణువు, కృష్ణుడు, యదువంశీయుడు ఇవన్నీ మారి మారి వస్తుంటాయి. ఎందుకు అంటే వాళ్ళందరికీ తేడా లేదు. నెక్స్ట్, అతడు పరమాత్ముడును మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయి ఉన్నాడు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సుల సాక్షాత్ రూపము అతడే. బ్రహ్మ, శివుడు, కపటదూరులకు సర్వులచే అతడు అర్చింపబడును. భక్తి గౌరవములతో అర్చింపబడి ఆ భగవానుడు నాయడ ప్రసన్నుడగుగాక. ఇవన్నీ కూడా స్తోత్రాలండి. ప్రభుపాద వారు ముందు రాసిన
స్కందాలన్నిటికీ కూడా చాలా వివరంగా భాష్యాలు రాశారు, పూర్తి చేయగలను లేదో అని. సో అన్ని కాన్సెప్ట్స్ మనకి భాష్యాల్లో మనకి రివిజన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. నారాయణి ఏంటి పెడతావా? ఖాళీదే. నేను లైట్ తోలిచ్చేసేయండి. మీట్ లో పెట్టు మాకు. సో ఎప్పుడైనా మన క్లాస్ మిస్ అయినప్పుడు మనకి ఎలాగో ప్రసన్న గారు నెక్స్ట్ మంత్ ఉండట్లేదండి, జూన్. అప్పుడు మీరు భాష్యాలన్నీ కూడా కొన్నిసార్లు రివైజ్ అది ఇవి చదువుకుంటూ మీరు భాష్యం రివైజ్ చేసుకోండి. ఓకేనా? యా, నెక్స్ట్ 19th అయినా 19th చదివేస్తాం. సో బ్రహ్మ రుద్రాది దేవతల చేత ఎవరైతే పూజింపబడుతున్నారో ఆ దేవదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. భక్తులందరకు పూజనీయ భగవానుడును, యదువంశమునందలి అంధక వృష్ణిరాజుల రక్షకుడును మరియు యశస్సును, లక్ష్మీదేవి భర్తయును, సమస్త యజ్ఞ నిర్దేశకుడైనందున సమస్త జీవులకు పతిను, బుద్ధిని నియమించువాడును, ఆధ్యాత్మిక భౌతిక లోకములనన్నింటికీ అధిపతియును, ధరిత్రిపై దివ్య అవతారమూర్తియును అగు శ్రీకృష్ణ భగవానుడు నా ఎడ కరుణ గునుగాక. ఓకే, బుద్ధిని నియమించువాడను. ఈ మధ్య ఎవరో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మన బుద్ధిని కూడా, బుద్ధి ఇచ్చేవాడు ఎవరు? బుద్ధిని నియమించేవాడు కృష్ణుడు కదా. మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బుద్ధిని ఏంటిస్తున్నాడు. కొంతమంది బుద్ధి గడ్డి తినింది అంటారు, కొంతమంది ఒక్కరి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సద్బుద్ధి కలిగిన వాళ్ళు అంటారు. కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కళ్ళకి బుద్ధిని ఇచ్చేది నేనే అంటున్నాడు. సో ఎలాగా అర్థం చేసుకోవడం? అందరికి ఇచ్చేది ఒకే రకమే, వాళ్ళు ఉపయోగించుకునే దాంట్లో డిఫరెంట్ ఉంది, వాళ్ళ కోరికలను బట్టి. ప్రకృతి త్రిగుణాల చేత ప్రతి ఒక్కళ్ళ బుద్ధి 3 రకాలుగా కప్పబడి ఉంది కదా. ఏంటి 3 రకాలు గుర్తున్నాయా? భగవద్గీతలో ఉన్నది మనకి. ధూమేన వహ్ని, గుర్తుందా? మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రజనీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. 3వ అధ్యాయంలో చెప్పారు అదే నాకు. ధూమేన వ్రియతే వహ్నిర్ యథాదర్శో మలేన చ తథోల్బేనావృతో గర్భస్ తథా తేనేదమావృతం. సో ఏంటి 3 లెవెల్స్ ఏంటి? మాయ చేత పిండం కప్పబడి ఉంటుంది, ధూళి చేత అద్దం కప్పబడి ఉంటుంది, ఇంకొకటి వచ్చి ధూమేన వ్రియతే వహ్నిర్ యథా నిప్పు చేత పొగ. నిప్పు చేత పొగ చాలా లైట్, ఊదితే పోతుంది. అద్దం మీద దుమ్ము తుడిస్తే పోతుంది. గర్భంలో ఉన్న శిశువుకి దట్టంగా కప్పబడి ఉంది. ఓకే, సో 3 రకాలుగా. సో దట్టంగా కప్పబడి ఉన్న వాళ్ళ బుద్ధి ఏంటంటే చాలా దాన్ని తుడవడం అవ్వదు. ఓకే, సో అదే పశు జన్మ అన్నారు. ఓకే, అద్దం మీద దుమ్ము అనేది మానవ జన్మ. కొంచెం క్లీన్ చేసి నచ్చ చెప్పితే వాడు అఫ్కోర్స్ వింటే అది చేయడం అనేది ఉంటుంది. కొంతమంది ఈ పొగ మీద అనేది మోస్ట్లీ సత్వగుణంలో ఉన్నారు, కానీ ఇంకా కూడా
గుణ ప్రభావం ఉంది. ఓకే, లేదా దేవతలు అనండి, దేవతలు, మానవులు, జంతు జన్మ అన్నారు అన్నమాట. ఓకే, సో వాళ్ళందరూ ఈజీగా ఆ మాయ నుంచి బయటపడగలరు. సత్పురుషులు ఎవరైతే సత్వగుణం ప్రధానులు ఉన్నారు, కానీ ఇంకా కూడా గుణమయ స్థితిలో ఉన్నారు. ఓకే, సో బుద్ధి ఇచ్చేవాడు భగవంతుడే, లోపల నుంచి బుద్ధి ఇస్తున్నవాడు భగవంతుడే. ఇందాక ఎవరో చెప్పారు భగవంతుడు ఇస్తున్నాడు, కానీ మనం దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు అంటే మనం దాని మధ్య ఎవరికి తగ్గట్టు వాళ్ళు లేయర్స్ లో అడ్డు పెట్టుకుని ఉన్నాం. సో దానివల్ల ఏమైపోతుంది, ఒక్కొక్కరికి కొంతమందికి వక్ర బుద్ధి వస్తుంది, కొంతమందికి సద్బుద్ధి వస్తుంది. లోపల నుంచి ప్రతి ఒక్కళ్ళకి గురువులు, మనకి చైతన్య చరితామృతం చూస్తే రకరకాల గురువుల గురించి చదువుతాం మనం. ఓకే, దీక్షా గురువు, శిక్షా గురువు, ప్రతి ఒక్కడికి ఫస్ట్ గురువు ఏంటి అంటే చైత్య గురువు, అంటే లోపల ఉన్న పరమాత్మ. పరమాత్మ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, మనం తీసుకోవట్లేదు, అంటే మనకి వినిపించట్లేదు. ప్రస్తుతం ఫుల్ దూచేసి పట్టుకుని ఉన్నాం కదా. సో ప్రస్తుతం మనకి అతడు చెప్పేవి మనకి వినిపించట్లేదు. సో ఈ బుద్ధి లేయర్స్ విడే కొద్ది ఓకే, పరమాత్మ ప్రతి ఒక్కడికి అదే చెప్తారు, ఇది కరెక్ట్, ఇది రాంగ్, కానీ మన లేయర్స్ వల్ల మనం సమస్త జీవులకు పతి బుద్ధిని నియమించువాడు. మిగతాన్ని ఓకే, ఆధ్యాత్మిక భౌతిక లోకముల అన్నింటికీ అధిపతి, ధరిత్రిపై దివ్య అవతారమూర్తి అది శ్రీకృష్ణ భగవానుడు నాయడ కరుణగునుగాక. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే ముక్తి నొసగువాడు. ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతని చరణ కమలములను అనుక్షణము చింతన చేయుట ద్వారా భక్తుడు సమాధి యందు పరతత్వమును గాంచగలడు. అయినను కల్పనాపరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపులను అనుసరించి చింతన కావింతురు. అట్టి భగవానుడు నాయడ ప్రసన్నుడగుగాక. మనోకల్పనాపరులు అంటే ఎవరండి వీళ్ళు? ఎవరికి తోచిన రీతిగా వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు. ఓకే, సో వాళ్ళకి తోచినట్టు భగవంతుడు అంటే ఇది 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 అని చెప్తుంటారు. కానీ ఫస్ట్ లైన్ చూడండి, ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతని చరణ కమలములను అనుక్షణము చింతన చేయడం ద్వారా భక్తుడు తనున్న స్థితిలోనే పరతత్వాన్ని అనుభవించగలుగుతాడు. మనం ప్రహ్లాదుడి గురించి చెప్పుకున్నాం. భగవంతుణ్ణి అనుభవిస్తున్నవాడు ప్రహ్లాదుడు. ఓకే, భగవంతుణ్ణి అనుభవిస్తున్నవాడు. భక్తులందరూ కూడా వాళ్ళు ప్రతి చోట భగవంతుణ్ణి చూడగలుగుతారు. ప్రతి మాటలు భగవతత్వం వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సృష్టి ఆరంభమున మొదలు పెడుతున్నారు. యాక్చువల్ ముందు సృష్టి గురించి కదా మనకి క్వశ్చన్ వచ్చింది. సృష్టి ఆరంభమున శక్తి పూర్ణమగు జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయమందు విస్తరించిన వాడును, సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గూర్చిన జ్ఞానమును అతని యందు ఉద్దీపితము చేసిన వాడును, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతుడైన వాడును అగు భగవానుడు నాయడ ప్రసన్నుడగుగాక. తేనే బ్రహ్మ హృదయాది కవయే. ఓకే, చాలాసార్లు చెప్తున్నా, ఫస్ట్ జీవి అయిన బ్రహ్మదేవుడికి హృదయంలోని సమస్త జ్ఞానాన్ని ఇచ్చిన ఆ భగవంతుడిని నేను నా యందు ప్రసన్నుడగుగాక. అంటే ఏదైనా కూడా భగవంతుడి గురించి కీర్తించే ముందు మన భగవత్ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ప్రతి క్లాస్లో ముందు చెప్తున్నాను, అజ్ఞానది విరాంధస్య గురువు గారిని ప్రార్థిస్తున్నాం. తర్వాత భగవంతుడి మీద శ్లోకాలు చెప్తున్నాం, ఓం నమో భగవతే వాసుదేవ. అలాగే సుఖదేవ గోస్వామి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు, ఓ ఇలాంటి దేవదేవుడైన అతడికి నేను నమస్కరిస్తున్నాను, అతడు నా యందు ప్రసన్నుడు అవ్వాలి. అతను ప్రసన్నుడైతే ఏమవుతుంది, ఇప్పుడు కరెక్ట్ గా సత్యం మాట్లాడగలుగుతాం. అంటే బ్రహ్మాండమునందు శయనించుచు మహద్భూతములచే సృజింపబడిన భౌతిక దేహములకు చేతనము కలిగించువాడును, పురుషావతారమున
16 భౌతిక గుణములకు జీవుని అధీనము చేయవాడును అగు దేవదేవుడు నా వచనములచే అలంకృతుడగుగాక. సో పురుషావతారాలు, జీవుడు, 16 తత్వాలు, 23 తత్వాలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కానీ వీటన్నిటికీ ఎవరైతే మూలమే కాదు, ఎవరైతే కంట్రోల్ ఆధీనం చేయగలవాడో అలాంటి దేవదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. వేద వాంగ్మయమును రచించిన వాసుదేవ అవతారముగు శ్రీల వ్యాసదేవునకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. భగవానుని ముఖ కమలము నుండి శ్రవించడి అమృతమయ దివ్య జ్ఞానమును శుద్ధ భక్తులు పానము చేసెదరు. సో నెక్స్ట్ వ్యాసదేవుడికి తను ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాడో, తన తండ్రి, తని గురువు కూడా సుఖదేవ గోస్వామికి. సో వ్యాస భగవానుడికి నమస్కరిస్తున్నాడు. ఓ రాజా, ఆత్మభూవు అగు బ్రహ్మదేవుడు నారదునిచే ప్రశ్నింపబడి జన్మ నుండియే వేద జ్ఞానము అవి ఉన్న తనతో భగవానుని ఆత్మజుడు భగవానుడు ప్రత్యక్షముగా పలికినట్లు ఈ విషయము పైననే చక్కగా పలికి ఉండను. అంటే నువ్వు భగవంతుడి సృష్టి గురించి అడుగుతున్నావు కదా, సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఇదే ప్రశ్న నారదుడు బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నించాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేను నీకు వివరిస్తాను. సో దాని ద్వారా నీ ప్రశ్నలన్నీ కూడా సమాధానం దొరకగలదు. ఎందుకు అలా చెప్తున్నాడు? ప్రామాణికము. ప్రతి చోట ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రామాణికము, సుఖదేవ గోస్వామి ప్రామాణికము, సూత గోస్వామి ప్రామాణికము, వ్యాసుడు ప్రామాణికము, నారదుడు ప్రామాణికం. వీళ్ళందరూ కూడా గురు పరంపరలో ఉన్నవాళ్ళు. సో ఒక ప్రామాణికమైన జ్ఞానం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భాగవతం ఎందుకంత విశేషము అంటే ప్రామాణిక గురు పరంపరలో మనం దాన్ని నేర్చుకుంటాం. సో ఈ చాప్టర్ అంతా కూడా సుఖదేవ గోస్వామి భగవంతుడికి నమస్కరిస్తున్న శ్లోకాలు. రెండు శ్లోకాలు చూద్దామా? ఓకే, నెక్స్ట్ 5వ అధ్యాయం సర్వకారణ కారణం. 5వ అధ్యాయం. ఫిఫ్త్ చాప్టర్ రేపు మొదలెడదామండి మనం. ఓకే, ఎందుకంటే ఫ్లో చాట్ వస్తుంది కదా మనకి, మహత్తత్వం ఇవన్నీ కూడా వస్తాయి మధ్యలో ఆపకుండా స్టార్టింగ్ నుంచి. ఇంకేదైనా టాపిక్ డిస్కస్ చేయాలి అంటే చెప్పండి, దాని గురించి చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ భగవద్గీత చదువుతున్నారా? ఒక్కసారి